సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వీరికి అష్టమ శని నడుస్తోంది. అయితే అష్టమ శని అంత అనుకూలంగా లేదు. శనికి తైలాభిషేకం చేయించడం, అఘోర పసుపు హోమం చేయించడం చెప్పదగినది. విద్యా సంబంధించిన వ్యవహారాలు, ఉద్యోగ సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్రాధిపతి అయిన రవి భాగ్యంలో ఉచ్చబడి ఉన్నారు, బలంగా ఉన్నారు. ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. అదేవిధంగా తృతీయాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నారు. మీరు ఏదైతే కోరుకున్నారో అది ఈ వారం నెరవేరుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందడం, దైవ దర్శనాలు, విహారయాత్రలు, బంధువులతో కలిసి విహారయాత్రలు చేసే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార పరంగా రావాల్సిన బెనిఫిట్స్ రావడం, సప్తమాధిపతి షష్టమాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు, అదేవిధంగా శత్రువులపై మీరు విజయం సాధించడం, మీకు రావాల్సిన ధనాన్ని మీకు చేతికి అందడం, ఇటువంటి జరిగే అవకాశాలు గోచరిస్తుంది. లాభస్థానంలో గురువు మీరు బలంగా ఉన్నారు. అనుకోని శుభకార్యం నెరవేరుస్తారు. సంతానానికి ఒక మంచి సంబంధం కుదురుతుంది. వివాహం ఎలా చేయాలి, డబ్బు ఎక్కడి నుంచి రావాలి అన్న ఒక ఆలోచన వస్తుంది. చక్కగా ఆ సమయానికి రావాల్సిన డబ్బు మీకు చేతికి అందడం, అదేవిధంగా మీ మిత్రులు కూడా మీకు సహాయ సహకారాలు అందించే అవకాశం గోచరిస్తుంది. ఎప్పుడో కొన్న భూమికి విలువ పెరగడం, దాన్ని అమ్మేసి పిల్లలకి సెటిల్ చేయాలనే ఆలోచన ఎక్కువగా చేస్తారు. అదేవిధంగా పిల్లల మీద మీకున్న మమకారం ఏదైనా చేయొచ్చు అనే భావంతో ముందుకు వెళ్తారు. ఏదైనా సరే మనకంటే పిల్లలు బాగుంటే చాలు, వాళ్ళ కోసమే కదా మనం ఇంత కష్టపడుతున్నాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. స్నేహితులు ఎక్కువగా నమ్మినట్టుగా జీవిత భాగస్వామి నమ్మకపోవడం ఇది ఒక బాధాకరమైన విషయం అని చెప్పవచ్చు. ఏదైనా సరే వారితో చర్చించి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా కుటుంబంలోని భార్యాభర్తల మధ్య సఖ్యత కొంచెం లోపిస్తుంది. అన్నదమ్ముల మధ్య చిన్నపాటి విభేదాలు, ఆస్తి తగాదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగంలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. చిరు వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు. కాస్మెటిక్స్, వైద్యోతులు ఉన్న వారికి మంచి అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చక్కటి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక సొంత హాస్పిటల్ పెట్టాలి అనే భావన ఏదైతే చేస్తున్నారో అది ఈ వారం నెరవేరుతుంది. అదేవిధంగా విద్యార్థులకు విద్య పట్ల శ్రద్ధ వహించాలి. వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవాలి. ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో, గవర్నమెంట్కి సంబంధించిన పరీక్షలు రాస్తున్నారో, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కాలం అనుకూలంగా ఉంది. చక్కగా ప్రయత్నం చేయవచ్చు. ఈ రాష్ట్రంలో ఇచ్చిన స్త్రీలకు గడిచిన వారం కంటే ఈ వారం చాలా అనుకూలంగా అని చెప్పచ్చు. మంచి విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కలిసి వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. నరదృష్టి అధికంగా ఉంటుంది. మీరు బాగా సంపాదిస్తున్నారు, ఎవరిని పట్టించుకోవడం లేదు, మా ఇంట్లో వాళ్ళని పట్టించుకోవడం లేదు, బయట వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కుటుంబ సభ్యులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనే భావన ఎక్కువగా ఉంటుంది. అది మీరు ఎంత చెప్పినా సరే ఎవరు నమ్మే విధంగా ఉండదు. కాబట్టి ఏదైనా సరే మన ప్రయత్నం మనం చేయాలి, నలుగురు బాగుండాలి అన్న మీ ధోరణి ఏదైతే ఉందో ఆ దైవానుగ్రహం వల్ల అది ముందుకు సాగుతుంది. ఎటువంటి భయాందోళన లేకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. ప్రతిరోజు దుర్గా స్తోత్రం, శని స్తోత్రం పఠించడం ఎంతో ముఖ్యం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు సోమవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా మంగళవారం శుక్రవారం నాడు రాహుకాల సమయంలో నిమ్మకాయ డొప్పలతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. కుదిరితే ప్రతిరోజు చేయండి, లేకపోతే మంగళవారం నాడు శుక్రవారం నాడు చేయండి. ఏదైనా నరదిష్టి కానీ లేదా పనులు అయినా ఆగిపోయి ఉంటే అవి ముందుకు సాగుతాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in